హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. తాజ్మహల్ టీ పొడితో చక్కెరతో చేసిన టీ తాగితే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. అలా అని కేజీ తాజ్మహల్ టీ పొడి ప్యాకెట్ తెచ్చేసారు. కాస్ట్ ఎంత అన్నది నాకు తెలియదు, మా వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇది 2 సార్లుగా బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకు 2 నెలలు పైనే వచ్చింది. ఎక్కువ నెంబర్స్ ఉంటే కనుక 1 నెలే వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉంటే కనుక 15 రోజులే వచ్చేస్తుంది. ఈ పౌడర్ అనేది టీని తాగేదాన్ని బట్టి ఉంటుంది. నేను స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బాలో సీల్ అనేది తీసి పోసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి ఒకసారైనా అల్లం టీ పెట్టుకొని చక్కెర వేసుకొని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చక్కెర వేసి బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. నేను చక్కెర వేసి అల్లం వేసి టీ తయారు చేస్తున్నా. తాజ్మహల్ టీ పొడితో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇదే విధంగా ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి టీ పొడి పోసుకొని పెట్టుకుంటున్నాను. డబ్బా నిండుగా వచ్చేసింది. మరి ఇంకో డబ్బా అయ్యింది. ఇంకోసారి అనేసి సేల్ తీసి పోసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పటి నుంచో వాడుతున్నాము ఈ తాజ్మహల్ టీ పొడి. బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారైనా. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. చాలా వచ్చింది టీ పొడి మాత్రం. నేను డబ్బాకి కాస్త కొంచెం వెళితేగానే ఉంచేసి ఆ డబ్బా నిండా టీ పొడి డబ్బా నిండా పోసేసాను. అందులో 1 స్పూన్ అనేది వేసేసుకున్నాను. ఈ స్పూన్తోనే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక గిన్నెలోకి పాల ప్యాకెట్ తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ పాల ప్యాకెట్ వచ్చేసి 28 రూపాయలు. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ ఆ గెరెట్తో 2 గింటలు వేసుకున్నాను తాజ్మహల్ టీ పొడి. బాగుంటుంది. ఇలాగా తక్కువ వాటర్ వేసి ఎక్కువ పాలు వేసి మీగడ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ డబ్బా అనేది స్టోర్ చేసుకున్నాను, పక్కన పెట్టేసేసి. ఆ నీళ్ళు చూడండి, నేను గ్లాస్తో తీసుకున్నాను. ఎన్ని పోసాను, కొంచెం 2 కప్పుల దాకా పోసాను. ఈ పాల ప్యాకెట్ 28 రూపాయలు. పాలు పోసుకున్నాను. పాలు ఒక స్టవ్ పైన పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఒక స్టవ్ పైన టీ డికాషన్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు అల్లము చెక్కు తీసుకొని అల్లం మొత్తం వేయను, అందులో సగమే వేస్తాను. దంచి వేసుకోవాలి. చక్కగా కర్ర ఒకటి తీసుకొని పప్పు కర్ర తీసుకొని దంచుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అల్లాన్ని. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాన మనము అల్లం టీ పెడుతున్నాను చక్కెర వేసి. బాగుంటుంది. బెల్లంతో కూడా చేసుకోవచ్చు. సగం వేసాను. నేను తీసుకున్న అల్లంలో సగం చెక్కు తీసేసి వేసుకున్నాను. అది మరొకసారి వచ్చింది. తాజ్మహల్ టీ పొడి డికాషన్ అనేది కాగి తెరులుతున్నాయి. ఆ సమయాన అల్లం దంచి వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను చక్కెర వేసి చేస్తున్నా. బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలా తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అల్లం వేసి చేసుకుంటున్నాము. రకరకాలుగా చేసుకోవచ్చు టీ అనేది. బాగా డికాషన్ అల్లంతో ఉడికినాక వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక మరి అదే గిన్నెలోకి వడకట్టుకున్న టీ డికాషన్ మరలా వేసుకోవాలి. మరలా వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. పాలు వేరే పక్క పొయ్యి మీద ఉంచేసి పాలు కూడా బాగా ఉడకనివ్వాలి. పక్కన పొయ్యి మీద ఉడికినాక కలర్ వచ్చినంతసేపు కొంచెమే పడతాయి పాలు అనేది. ఒక అరకప్పే పడతాయి. పాలు పక్క స్టవ్ మీద ఉంచాలి. ఆ మీగడ కడతా ఉంటుంది. పాలపైన మీగడ కూడా వేసుకోవాలి. బాగుంటుంది. ఇవి ఉడికిన 5 నిమిషాల తర్వాత మరలా కొంచెం మనం గెరెట్ అనేది స్పూన్ కానీ గెరెట్ కానీ తీసుకొని కలుపుకోవాలి.
డికాషన్ భలే రుచిగా ఉంటుంది. పాలు పోసినాక బాగా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి. ఆ తర్వాత పక్క స్టవ్ మీద పాలు ఉన్నాయి కదా, ఉడుకుతూనే ఉంటాయి. ఆ పాల మీద మీగడ తీసుకొని వేసుకుంటే ఇంకా రుచి అనేది మరింత పెరిగిద్ది. మరలా అది వేసుకున్నాక ఒక్కసారి గరిటెతో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా 2 నిమిషాల సేపు లోలో ఉంచేసి బాగా ఉడకనివ్వాలి. బాగా చిక్కగా వస్తాయి. చిక్కదనం వచ్చేసి టేస్ట్ అనేది తాజ్మహల్ టీ పొడితో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇదే విధంగా మరలా ఇంకొకసారి ఉంటే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. మీగడ అనేది పైన పాలపైన మీగడ కడుతూ ఉంటుంది. ఆ మీగడ వేసుకొని మరలా కలుపుకుంటూ ఉంటే చూడండి కలరు, మనం తాగే కలర్ కూడా సూపర్గా ఉంటుంది. చక్కెర వేసుకుంటున్నాము. మనకి ఎంత కావాలంటే అంత తీయగా ఉన్నంతసేపు చక్కెర కూడా వేసుకోవాలి. 1-2 సార్లు మీగడ వేసుకొని పాల మీద మీగడ వేసుకొని కలుపుకుంటూ ఉంటే 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి అవన్నీ ఉడికి చక్క రుచిగా తయారవుతాయి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కెర మనకి తీపిని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకొని చూడండి కప్పు అనేది తీసుకున్నాను. ఆ కప్పు 2 కప్పులు 2 మనుషులకి అయ్యాయి. సరిపోను పెట్టాను నేను. దాన్ని నిండుగా పోసుకొని బిస్కెట్ నంచుకొని తీసుకొని తింటే ఎంతో రుచికరమైన టీ అనేది అల్లంతో తయారు చేసిన టీ రెడీ అయ్యాయి. ప్రతి ఒక్కరి వీడియో అనేది నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.